తనని ఆధార్లోనే చూశారని నాకు తెలుసు. అడ్డి వస్తుందన్న నమ్మకంతో నేను మిమ్మల్ని అక్కడే ఉండమన్నాను. ఆ భాను ఎక్కడుంటుందో తెలిస్తే అదే ప్లేస్కి వెళ్ళమని చెప్పేదాన్ని కదా. ఇంకో ప్లేస్లో ఉంటుందని నాకెలా తెలుస్తుంది? అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఉంది కదా అని చెప్పేసి అస్తమానం ఫోన్ చేసి విసిగించుకో. తను తప్పకుండా వస్తుంది. ఈ రోజు తప్పించుకోకుండా చూడు. సరే మేడం. చందు, ఏమైంది? అనుకున్నది అనుకున్నట్టే జరిగింది కదా. ఆ రాధ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కదా. ఇక శాశ్వతంగా అది ఈ లోకానికి దూరమైపోయింది కదా. ఏంటయ్యేది? ఇక్కడేమీ జరగలేదు. రాధ బాగానే ఉంది. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. అసలు నీకు బుద్ధుందా? నేను నీకేం చెప్పి పంపించాను, నువ్వేం చేశావు? నువ్వు ఏదో గుడ్ న్యూస్ చెప్తావని నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఫోన్ చేసి ఈ మాట చెప్పడానికా? సిగ్గుగా లేదు? ఎంత డబ్బిచ్చా నీకు? పని అయిపోతుందని నువ్వు కూడా నాకు మాట ఇచ్చావు. ఇప్పుడు అవ్వలేదని సిగ్గు లేకుండా చెప్తున్నావు. అసలు నిన్ను ఏం చేయాలి? ఎదురుగుండా ఉండుంటే నేను నిన్ను చంపేసుండేదాన్ని. మీ తిట్టడం అయిపోతే నేను చెప్పేది వినండి. ఏం చెప్తావో చెప్పాడు. నేను పని పెర్ఫెక్ట్గానే చేశాను. అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాను. కాని మధ్యలో మీ కూతురే చెడగొట్టింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా సత్య ఎందుకు చెడగొడుతుంది? అసలు మనం ప్లాన్ చేసినట్టుగా నీకు నాకు తప్ప వేరే ఎవరికీ తెలియదు కదా. తెలియకుండానే అడ్డుపడింది. నేను వాటర్ బాటిల్ విషం కలిపాను. టాబ్లెట్ వేసుకోగానే రాధ నీళ్లు తాగుతుంది, పైకి పోతుంది అనుకుని అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాను. అనుకున్నట్టుగానే రాధ నీళ్లు తాగబోయింది. కాని అప్పుడే మీ కూతురు వెళ్ళి నీళ్లు తాగుదామని బాటిల్ తీసింది. తాగితే చచ్చిపోయేది రాధ కాదు, మీ కూతురు నాకు తెలుసు కాబట్టి నాకు నేనే కరెంట్ షాక్ కొట్టుకుని మీ కూతుర్ని కాపాడాను. ముందు అది తెలుసుకోండి. చాలా మంచి పని చేశావు. నా సత్యకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. దాని జీవితం బాగుండాలనే కదా నేను ఇదంతా చేస్తున్నాను. దాని కాలు కందకుండా ఎంత ఐశ్వర్యానికి వారసురాలు చెయ్యాలని నేను ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. అలాంటి నా కూతురికి ఏమైనా అయిందంటే మాత్రం నాకుంటే ఆగిపోతుంది. సర్లే, ప్లాన్ ఫెయిల్ అయితే అయ్యింది. నువ్వు మాత్రం అక్కడే ఎక్కువసేపు ఉండకు. నీ మీద ఎవరికైనా డౌట్ వచ్చిందంటే లేనిపోని ప్రమాదం. వెంటనే నువ్వు అక్కడి నుంచి బయలుదేరిపో. సరే, ఉంటాను మేడం. ఎంత పని చేసావు సత్య. నీ గురించి నేను ఇదంతా చేస్తుంటే అమాయకంగా నువ్వే అడ్డుపడుతున్నావు. ఈ అమ్మ మనసు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నిన్ను నా పుట్టింటికి కోడలిగా ఎప్పుడు చేయగలుగుతాను? చూడమ్మా, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. రిలాక్స్. నీ మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నీ మనసులో ఎలాంటి ఆలోచన లేదు. నీకు సంబంధించిన ప్రతి విషయం నీ మదిలో మెదులుతుంది. దాని గురించి నేను నిన్ను ఏమడిగినా సరే నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నావు. ఉన్నావు ఉన్నావు ఉన్నావు. ఇప్పుడు ఆవిడ మైండ్ మొత్తం మన కంట్రోల్లో ఉంది. మీరు ఏం క్వశ్చన్ చేసినా ఆవిడ సమాధానం చెప్పి తీరుతుంది. ప్లీజ్ చెక్ చేసుకోండి. ఓకే సార్. ప్లీజ్. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? అమ్మవారిపల్లి. ఆ ఊర్లో నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? భువనేశ్వరి గారి ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంట్లో వాళ్ళందరూ నన్నెంతో అభిమానంగా చూస్తున్నారు. వాళ్ళ మనిషిగా ఆరాధిస్తున్నారు. గుడ్.
నువ్వు అమ్మవారి పల్లె ఎప్పుడొచ్చావు? ఈ మధ్యనే వచ్చాను. నేను స్పృహ లేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వచ్చానని నాకు స్పృహ వచ్చాక వాళ్ళు చెప్పారు. గుడ్. మరి అదే అమ్మవారి పల్లె నుంచి నువ్వు 6 నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయావు. అలా ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? మాట్లాడమ్మా, నేనే అడుగుతున్నాను. 6 నెలల క్రితం నువ్వు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయావు. నిన్ను ఎంతగానో అభిమానించే మనుషుల్ని, నువ్వు ఎంతగానో ఇష్టపడే కుటుంబాన్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. దానికి కారణమేంటి? ఈ 6 నెలలు నువ్వు ఎక్కడున్నావు? మరి ఎవరి దగ్గర ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ గురించి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి ఈ 6 నెలల్లో నువ్వు ఎక్కడున్నావో ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు. సరేనమ్మా, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. చిన్నప్పుడు నువ్వెక్కడ పెరిగావు? నీ పేరేంటి? నువ్వెలాంటి ప్రదేశంలో ఉన్నావు? అక్కడ నీ వాళ్ళంటూ ఎవరెవరున్నారు? నీ స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరో ఒకరు నీకక్కడ ఉండే ఉంటారు కదా. వాళ్ళెవరైనా సరే వాళ్ళ పేర్లు చెప్పు. నాకేం గుర్తు రావడం లేదు. మీరు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు నేనెవరు? డాక్టర్, తను ఈ పరిస్థితిలో టెన్షన్ పడటం అంత మంచిది కాదు. మీరు క్వశ్చన్ చేయడం ఆపండి ప్లీజ్. చూడమ్మా, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మురారి, ఏంటి డాక్టర్, అసలు నా రాత విషయంలో ఏం జరుగుతుంది? తను మాకు కనిపించిన దగ్గర నుంచి ప్రతి విషయం చెప్తోంది. కానీ 6 నెలల ముందు ఏం జరిగింది అంటే మాత్రం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. అసలు తన పొజిషన్ ఏంటి? మురారి, రాధ కండిషన్ కంట్రోల్లో లేదు. కొన్నాళ్ల పాటు తప్పకుండా తనని మెడికల్ అబ్జర్వేషన్లోనే ఉంచాలి. కాకపోతే ఇంత బాధలో కూడా ఒకే ఒక హోప్ ఉంది. తనకి గతం గుర్తొచ్చే మార్గం నాకు తెలుస్తుంది. ఏంటి డాక్టర్ అదే? ఏంటో నాకు చెప్పండి. ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళమంటారా? ఏ దేశానికైనా తీసుకెళ్ళమంటారా? లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద డాక్టర్ని పిలవమంటారా? చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాను. నా రాధకి తన గతం గుర్తు రావాలి. మా ప్రేమ గురించి తనకి తెలియాలి. ఇప్పుడు తనున్న పరిస్థితి గురించి తనకు తెలియాలి. అసలు ఏం జరిగిందో తనకు తెలియాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పండి డాక్టర్. కంట్రోల్ మిస్టర్ మురారి, మీ బాధ నేను అర్థం చేసుకుంటాను. ప్రపంచంలో ఏ డాక్టర్ వచ్చినా కొన్నాళ్లు మందులతోనే నయం చేయాలి అనుకుంటారు. ఎందుకంటే తనిప్పుడు ప్రెగ్నెంట్. ముందు ఈ విషయం తనకు తెలియాలి. ఎక్కువ రోజులు తన దగ్గర నుంచి నిజాన్ని దాచలేము. ఎందుకంటే తన గర్భంలో ఇంకో జీవం ప్రాణం పోసుకుంటుంది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు ఆ నిజం తెలుస్తుంది. ముందు తనని మానసికంగా ప్రిపేర్ చేసి అప్పుడు తను ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని తనకు తెలియజేయాలి. ఆ తర్వాత డెలివరీ టైంలో బాడీలో హార్మోన్స్ వల్ల మైండ్ సెట్లో కూడా చేంజ్ వస్తుంది. అలాంటప్పుడు తన గతం మొత్తం గుర్తొచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. అందుకనైనా అంత తొందరగా తన మైండ్ సెట్ని కంట్రోల్ చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పండి. ఈ 9 నెలలు తనని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోండి. తప్పకుండా డెలివరీ టైంలో తన గతం తనకి గుర్తొస్తుందని ఒకే ఒక్క హోప్ ఉంది. చాలా థ్యాంక్స్ డాక్టర్.
నా రాధకి తొందరలోనే నయమవుతుందని చెప్పారు కదా, చాలా థ్యాంక్స్. మీరు చెప్పినట్టుగానే మందులన్నీ టైం ప్రకారం వాడతాం. మీరు ఎప్పుడు టెస్ట్కి తీసుకురమ్మంటే తప్పకుండా అప్పుడే తీసుకొస్తాను. నా రాధ బాగుండాలి, అంతే. ఏంట్రా ఇది? పనిచ్చేవాళ్ళం మన కోసం వాళ్ళు ఎదురు చూడాలి కానీ వాళ్ళ కోసం మనం ఎదురు చూడడం ఏంటి? చాలా చిరాగ్గా ఉంది. మీరు వాళ్ళని పంట కోతలకు పిలవలేదండి, మీకన్నా ముందే రావడానికి, ప్రాణాలు తీయడానికి రమ్మన్నారు. పొరపాటున ఊర్లో ఎవరికంటైనా పడితే వాళ్ళ ప్రాణమే పోతుంది. అందుకే అందరినీ తప్పించుకొని జాగ్రత్తగా రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. ఒరే నీకు కూడా మాటలు పెరిగాయిరా. నా ప్రతి లెక్క నీకు తెలిసేసరికి నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చేవాడివి అయ్యా. భలే వారయ్యా, ఇలాంటి విషయాలు భార్యతోనని చెప్పుకోగలరా? నాలాంటి నమ్మకస్తుడైన పనివాడితో తప్ప మీ మనసులో ఉన్న బాధంతా మాతోనే చెప్పుకుంటారు. మా మనసులో ఉన్నది మీతో చెప్పుకుంటాం. ఈ రెండూ కలిపి మనం ఎవరితో చెప్పుకోగలమండి? నా వైపు చూడక్కర్లేదు, అదిగో వాళ్ళు వచ్చేశారు. నమస్తే అయ్యా. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఎప్పుడో వచ్చానురా, అయినా మీరు రావడం ఎంత ఆలస్యం అయిందేంటి? అదేదో ముందే చెప్తే నేను కూడా ఈ టైంకే వచ్చేవాడిని కదా. ఊర్లో నిఘా ఉందని మీరే చెప్పారు కదయ్యా. మరి ఎవరికంటా పడకుండా రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. సరిగ్గా నేను అదే చెప్పాను, అయ్యగారికి అర్థం కాలేదు. ఎలాగో వచ్చేశారు కదా, ఇంకా గడిచిపోయిన కాలం గురించి మాట్లాడడం ఎందుకు? ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పండి. ఇతని పేరు జాకీ. బాంబులు పెట్టి ప్రాణాలు తీయడంలో మంచి ఎక్స్పర్ట్. ప్రాణాలు తీయడం అంటే ఏదో దూరం నుంచి తీయడం కాదు, దగ్గరకొచ్చి తీయాలి. ఈ ఊరి పేరు తెలుసు కదా, అమ్మవారిపల్లి. ఈ ఊరు పెద్దని చంపాలన్నది ప్లాను. మరి ఎలా చేస్తారు? నువ్వు నోరు మూసుకుంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో చెప్తాడు. నువ్వు చెప్పయ్యా. ఇలా రండి. అబ్బా అబ్బా అబ్బా, బాంబులు భలే ఉన్నాయి, అరచేతికి సరిపోతున్నాయి. బాంబులు తయారు చేయటంలో బాగా చెయ్యి తిరిగిన వాళ్ళే ఉన్నావే. నా పని ఇదేనండి. ఈ బాంబులు పెద్ద పెద్ద రాళ్ళను పేల్చడానికి క్వారీల్లో పెడతారు. అదే ఇంట్లో పెట్టామంటే ఇల్లంతా నేలమట్టం అయిపోతుంది. కనీసం 10 మంది అయినా భూస్థాపితం అయిపోతారు. ఆనవాళ్ళు కనిపెట్టడం కూడా కష్టమైపోతుంది. శభాష్, నేను ఎలాంటి వాడి కోసం అయితే వెతికానో సరిగ్గా అలాంటి వాడిని తీసుకొచ్చా. చూడు, ఈ ఊళ్ళో నేను చాలా మంచివాణ్ణి, పైగా పెద్ద మనిషిని. ఎవ్వరికీ హాని చేయనని నాకు చాలా మంచి పేరు కూడా ఉంది. కానీ నా మనసులో ఒక కుటుంబం మీద పగుంది. వాళ్ళ నేలమట్టం చేయాలని ఎన్నో రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఒకసారి ప్రయోగించి ఫెయిల్ అయ్యాను, ఈసారి ఫెయిల్ అవ్వకూడదు. ఈ జాకీ బాంబులతో దాడి చేస్తే దేవుడు కూడా కాపాడలేడండి. ఎవరో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, మీ పని అయిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. ఈరోజు రాత్రికే ముహూర్తం. ఈ ఊరి జమీందారు భువనేశ్వరి దేవిని సకుటుంబ సపరివార సమేతంగా మట్టు పెట్టేయాలి. మరి మురారి లేడు కదండి, సకుటుంబం ఎలా అవుతుంది? సగం కుటుంబం అయినా చాలు, చచ్చిపోవాల్సిందే. అయినా వాళ్ళందరినీ పోగొట్టుకుని ఏడుస్తున్న మురారిని మనం ప్రత్యేకించి చంపక్కర్లేదు. మానసికంగా వాడే చచ్చిపోతాడు. మిగిలిన వాళ్ళందరినీ మట్టు పెడితే చాలు. ముందు పెద్దావిడ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అది కూడా కొడుకు పుట్టినరోజు నాడే జరగాలి. తనకి ప్రాణం పోసిన తల్లి తన పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోయిందంటే మురారి కుళ్ళి 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 ఏడుస్తాడు.
ఆ బాధను తట్టుకోలేక మురారి పిచ్చివాడైపోయి రోడ్ల మీద తిరుగుతాడు. ఏ కుటుంబం అయితే ఈ ఊర్లో చక్రం తిప్పిందో, ఏ కుటుంబం అయితే అందరి ముందు నన్ను అవమానించిందో, ఏ మనుషులైతే నన్ను చూసి నవ్వుకున్నారో వాళ్ళంతా 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 నా కళ్ళ ముందే నాశనమైపోవాలి. వాళ్ళ బలగం అనుకున్న మురారి ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకొని పిచ్చివాళ్ళ రోడ్ల మీద తిరుగుతుంటే నేను చూసి మనసారా నవ్వుకోవాలి. అది నాకు చాలు. నేను కోరుకునేది అదే. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి. 2 బాంబులు పెట్టామంటే ఇల్లు మొత్తం బూడిదైపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు మాంసం ముద్దలుగా మారిపోతారు. ఇంకా మీరేం ఆలోచించక్కర్లేదు. రే గిరి, అయ్యా, రాత్రి దాకా జాకీ ఊళ్ళోనే ఉండాలి. ఎవరికంటా పడకుండా మన తోటలో ఉన్న పంపు సెట్ రూమ్లో ఉంచి మందు భోజనం పంపించు. అలాగే. ఒక కుటుంబానికి పిండం పెట్టడానికి ఇప్పుడు వీడికి అన్నం పెడుతున్నారా? మీరు దేవుడండి. నువ్వేమైనా అనుకోవాలంటే మనసులో అనుకో. బయటకన్నామంటే చంపేస్తాను. అయ్యో, ఇదేం తప్పు కాదు కదయ్యా. అందుకే బయటకన్నాను. నన్ను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదు. పని పూర్తయ్యే వరకు నాకు ఏ ఆలోచన ఉండదు. రాత్రి వాళ్ళ చావుల్ని చూశాకే నేను ప్రశాంతంగా పడుకోవాలి. అర్థమైందా? ఏంటి మావయ్య, ఏం చూస్తున్నావు? ఫార్మసీ ఎక్కడుందా అని చూస్తున్నాను. టాబ్లెట్స్ కొనుక్కోవాలి కదా. నాకు తెలుసు మావయ్య, అదిగో అటు సైడ్ ఉంది. నిన్న కాఫీ తాగుతున్నప్పుడు చూశాను. పద వెళ్దాం. ఒరే వాసు, నువ్వు తొందరగా కోలుకోవాలి. మనసులో ఎలాంటి బెంగ పెట్టుకోకూడదు. మళ్ళీ నువ్వు పాత వాసులా ఉండాలి. అదేరా నేను నిన్ను కోరుకునేది. అన్నయ్య, మేవెంత కాదన్నా మీ మనసులో ఎలాంటి బెంగుంటుందనేది నాకు తెలుసు. కానీ బాధని మనసులోనే దాచుకుంటే అది ఆరోగ్యం మీద చూపిస్తుంది. కానీ ఏ రోజుకైనా సరే మనం అనుకున్నటువంటి పని జరుగుతుందన్న ఆశతో ఉంటే అదే మనల్ని బతికిస్తుంది. భాను ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందన్నయ్య. మన కంటికి కనిపిస్తుంది. మన మనిషి అయినటువంటి భాను మనకి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? చూడండి, ఇదే మీ మనసులో ఉండాలి. అప్పుడే మీరు తొందరగా కోలుకోగలరు. మావయ్య, ఏం చేసైనా సరే భానుని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. తను మనందరికీ కావాలి. తన కోసం అందరం బాధపడుతున్నాం. కానీ మీరు కూడా బెంగపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మేమెలా తట్టుకుంటాం? దయచేసి అర్థం చేసుకోండి. ఆయనకు ఆపరేషన్ అయిపోయినట్టుంది. వాళ్ళంతా దగ్గరే ఉన్నట్టున్నారు. పాపం, నిన్న వాళ్ళెవరూ కనిపించక నాతో మాట్లాడారు. పోనీలే, తన వాళ్ళంతా తనతోనే ఉన్నారు కదా. సత్య, రాదేది? తనేం చిన్నపిల్ల కాదు మావయ్య, చేయి పట్టుకుని నడిపించడానికి. మనతోనే నడుస్తుంది అనుకున్నాను. సరే రా చూద్దాం. రాధా, ఇక్కడున్నావేంటి? మావయ్య, వాళ్ళు మనకి తెలిసిన వాళ్లే. ఆయనకి నిన్న ఆపరేషన్ జరిగింది. నిన్న రాత్రి కూడా నన్ను పోలీసులు పట్టుకుంటే వాళ్లే కాపాడారు కదా. ఒకసారి వెళ్ళి పలకరించొద్దాం. వద్దు సత్య. అదేంటి మావయ్య, ఒకసారి పలకరించొద్దాం. వద్దు సత్య. నిన్నే ఆయనకు ఆపరేషన్ జరిగిందని నువ్వే చెప్తున్నావు కదా. వాళ్ళంతా తన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి పలకరిస్తే ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడగాలి. మళ్ళీ వాళ్ళ బాధను గుర్తు చేసిన వాళ్ళమవుతాం. మనతో చెప్పడానికి జరిగింది మొత్తం వాళ్ళు తలుచుకుంటారు. అయినా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి అది ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. మనం పలకరిస్తున్నామని మనం అనుకుంటాం,
కానీ జరిగిందంతా వివరిస్తూ వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకోగలం. అయినా వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు కదా, మనం వెళదాం పదా. మీరు చెప్పింది నిజమే మురారి గారు. నిన్ను ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళెవరూ వచ్చినట్టు లేరు. ఆయన ఒక్కరే ఉన్నారు. నన్ను చూసి ఏదో మాట్లాడాలని ప్రయత్నించారు. ఆయన చూస్తుంటే ఎందుకో నాకు ఆందోళనగా ఉంది. వెళ్ళి నేను ధైర్యం చెప్పాను, ఏం కాదని చెప్పాను. నేనన్న మాటలు ఆయనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చాయో తెలియదు. ఆయన కళ్ళల్లో మాత్రం ఒక ఆనందం కనిపించింది. చెప్పాను కదా, మన అనుకున్న మనసారా ఇష్టపడిన వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరు ఓదార్పుగా మాట్లాడినా అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. భాను సమయానికి మీరు హాస్పిటల్లో జాయిన్ చేయబట్టి అతను కోలుకున్నాడు. ఆ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా చెప్పాలి అనుకుంటే మా రాధమ్మకే చెప్పాలి. అమ్మాయి పేరు రాధానా? ఒకసారి పిలుస్తారా? రాధమ్మా, రాధమ్మా, మా రాధమ్మ గది పైన ఉందమ్మా. అందరు అక్కడే ఉన్నట్టున్నారు, వెళ్దామా?